మన ఆదిదేవుడు వైకుంఠనాథుడు లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క రాతి దేవస్థానం కసాపురంలో ఉన్నటువంటి రాతి దేవస్థానం నందు అత్యంత వైభవోపేతంగా మొట్టమొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుంటూ మనం ఈ నెల అంటే వచ్చే నెల ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు వైభవంగా స్వామివారి యొక్క మొదటి వార్షిక మహోత్సవం చాలా నిర్వహించబడడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మొట్టమొదటి రోజు 9వ తారీఖు సాయంకాలం విశ్వక్షేణారాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం, ధ్వజపట ఆరాధన జరుగుతుంది. మొదలు కార్యక్రమాలన్నీ కూడా 5 రోజులు చక్కగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ విశేషం ఏమిటయ్యా అంటే మన స్వామివారి కసాపురంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారి యొక్క వెనక భాగంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామివారి యొక్క క్షేత్రం. ఇక్కడ మొట్టమొదటిగా ఆంజనేయ స్వామివారు క్షేత్రపాలకుడుగా దర్శనమిస్తారు. తిరిగి చుట్టూ కూడా స్వామివారి యొక్క మూల దేవతల యొక్క లక్ష్మీనారాయణ స్వామివారిని దర్శించడమే కాకుండా చుట్టూ పరివార దేవతలు కూడా చాలా విశిష్టంగా ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. బంగారు బల్లి, వెండి బల్లి, నక్షత్ర సహితంగా, రాశి మండల సహితంగా ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి ఇక్కడ నుంచి వెళ్ళిన వెంటనే సకల విధములైనటువంటి దోషములన్నీ తొలగింపజేస్తాడు ఆ వైకుంఠనాథుడు లక్ష్మీనారాయణ స్వామివారు. ఇక్కడ చాలా విశిష్టంగా వెలసడం జరిగింది. ఆ యొక్క రాముల వారు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఆంజనేయ స్వామి వారు కోసం ఇక్కడ వెలిసినటువంటి లక్ష్మీనారాయణ క్షేత్రం. అలాంటి క్షేత్రంలో మొట్టమొదటిగా ప్రథమ వార్షికోత్సవం మనం బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా ప్రతినిత్యము ఇక్కడ దేవాలయాన్ని ఎక్కడైతే మనం శంకుస్థాపన చేసి ప్రారంభం చేశారో అప్పటి నుంచి మొదలుకొని ప్రతి నిత్యము వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎవరు వచ్చినా ఇక్కడ ఆకలి అనేటువంటి బాధతో వెళ్ళకూడదు అనేటువంటి భావనతో ఇక్కడ యాజమానులు పరశురాం గారు ప్రతినిత్యము అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఆకలి అవుతుంది, నేను వెళ్ళాలి, ఆకలి అనేటువంటి బాధ లేకుండా ఉండాలి అనేటువంటి భావనతో ఇక్కడ ప్రతినిత్యం అన్నదానం జరుగుతుంది. అలాంటి ఈ దేవాలయం కట్టడం ఒక ప్రాధాన్యమైతే ప్రతినిత్యము ఆ దేవాలయాన్ని నడపడం చాలా విశేషము. అదే కాకుండా వచ్చిన భక్తులందరూ కూడా తమ వంతు ఇది ఒక దేవాలయాన్ని నడపాలంటే ఒక్కరితో కాని పని. అలాంటిది ప్రతి భక్తుడు కూడా నేను కూడా ఉండాను అని చెప్పి ముందుకు వచ్చి తమ సహాయార్థం ధనరూపేణ కావస్తూ